హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, మనకు 2 days బ్యాక్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన రిజల్ట్స్ మరియు ఫైనల్కి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న డౌట్ ఏంటి అంటే ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు MHSRB బోర్డుకి వెళ్ళడం జరిగింది. అక్కడున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకో 7 to 10 daysలో ప్రొవిజన్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది అన్నారు. అయితే ప్రొవిజన్ లిస్ట్ వచ్చిన ఇంకో 2 వారాలకి 1:3 లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అన్నారు. అయితే MHSRBకి సంబంధించిన అన్ని రిక్రూట్మెంట్కి సంబంధించిన రిజల్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ వల్ల డిలే అయ్యింది. ఎలా అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ చాలామంది ఉన్నారు. అయితే కొందరి జాయినింగ్ డేట్స్ లేకపోవడం, ఇంకొందరు తెలంగాణ ఫామ్ అవ్వడానికి ముందు నుంచి చేస్తున్న వారి డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ రిక్రూట్మెంట్ డీలే అవ్వడం జరిగింది అన్నారు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ అయినవి. ఇంకో 7 to 10 daysలో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన ప్రొవిజన్ లిస్ట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన జోన్ వైజ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే జోన్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 48 నుంచి 54, ఎస్సీ వాళ్ళకి 50 నుంచి 57, బీసీఏ వాళ్ళకి 52 నుంచి 58, బీసీబీ వాళ్ళకి 55 నుంచి 60, బీసీసీ వాళ్ళకి 52 నుంచి 58, బీసీడీ వాళ్ళకి 52 నుంచి 57, ఓసీ వాళ్ళకి 58 నుంచి 65, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 నుంచి 63 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 2కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 52 నుంచి 56, ఎస్సీ వాళ్ళకి 50 నుంచి 57, బీసీఏ వాళ్ళకి 52 నుంచి 58, బీసీబీ వాళ్ళకి 55 నుంచి 57, బీసీసీ వాళ్ళకి 52 నుంచి 59, బీసీడీ వాళ్ళకి 52 నుంచి 58, ఓసీ వాళ్ళకి 58 నుంచి 65 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 నుంచి 62 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 48 నుంచి 52, ఎస్సీ వాళ్ళకి 50 నుంచి 54, బీసీఏ వాళ్ళకి 52 నుంచి 58, బీసీబీ వాళ్ళకి 55 నుంచి 60, బీసీసీ వాళ్ళకి 52 నుంచి 58, బీసీడీ వాళ్ళకి 55 నుంచి 60, ఓసీ వాళ్ళకి 60 నుంచి 65, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 నుంచి 65 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 4కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 50 నుంచి 54, ఎస్సీ వాళ్ళకి 52 నుంచి 57, బీసీఏ వాళ్ళకి 52 నుంచి 58, బీసీబీ వాళ్ళకి 55 నుంచి 60, బీసీసీ వాళ్ళకి 52 నుంచి 58, బీసీడీ వాళ్ళకి 55 నుంచి 60, ఓసీ వాళ్ళకి 60 నుంచి 65 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 నుంచి 60 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 5కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 46 నుంచి 52, ఎస్సీ వాళ్ళకి 48 నుంచి 55, బీసీఏ వాళ్ళకి 48 నుంచి 54, బీసీబీ వాళ్ళకి 52 నుంచి 55, బీసీసీ వాళ్ళకి 54 నుంచి 58, బీసీడీ వాళ్ళకి 55 నుంచి 60, ఓసీ వాళ్ళకి 60 నుంచి 68 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 58 నుంచి 65 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 6కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 42 నుంచి 48, ఎస్సీ వాళ్ళకి 45 నుంచి 50, బీసీఏ వాళ్ళకి 48 నుంచి 55, బీసీబీ వాళ్ళకి 50 నుంచి 54, బీసీసీ వాళ్ళకి 52 నుంచి 57, బీసీడీ వాళ్ళకి 50 నుంచి 55, ఓసీ వాళ్ళకి 58 నుంచి 65 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 నుంచి 60 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. జోన్ 7కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి 48 నుంచి 55, ఎస్సీ వాళ్ళకి 46 నుంచి 54, బీసీఏ వాళ్ళకి 50 నుంచి 55, బీసీబీ వాళ్ళకి 52 నుంచి 56, బీసీసీ వాళ్ళకి 48 నుంచి 55, బీసీడీ వాళ్ళకి 50 నుంచి 55, ఓసీ వాళ్ళకి 60 నుంచి 65 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 నుంచి 60 కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ జోన్ వైజ్ అన్ని కట్ ఆఫ్స్ కూడా మనము సర్వే ఆధారంగా చెప్పినవే. మనకు ఫైనలిస్ట్ వచ్చే వరకు ఈ కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు కూడా. MHSRB రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ముందుగా అప్డేట్ ఇస్తాను.